మొదటి పేతురు 4:1. క్రీస్తు శరీరమందు సుఖపడెను గనక అని రాసి ఉంటే బాగుండేది కదా. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలంటే మనకున్న ఆయుధం ఏది? ఇప్పుడు చెప్పండి, మన ఆయుధం ఏది? నేను శ్రమ పడతాను అని మన మనసును దిట్టపరచుకోవడమే మన ఆయుధం. అంటే శ్రమ కలుగుతుందంటే భయపడడం కాదు, పారిపోవడం కాదు, వణకడం కాదు. శ్రమ కొరకు మనసును సిద్ధపరచుకోవడం. నాకెప్పుడు ఈ ఇన్సిడెంట్ జ్ఞాపకం వస్తుంది. నేను తర్బీదులో ఉన్నప్పుడు నాకు చేతి మీద ఒక చిన్న గడ్డ వచ్చింది. మా ఇంట్లో నేను చాలా ఆరోగ్యవంతుడిని, ఎప్పుడు సూది కూడా పొడుచుకున్నవాడు కాదు. చాలా నొప్పిగా ఉంది, చాలా బాధ పెడుతుంది. డాక్టర్స్ని కలవడానికి వెళ్తే మన బిలీవరే డాక్టర్ అమ్మ నన్ను చూసి, అన్న చిన్న ఆపరేషన్ చేయాలన్నా అనింది. ఆపరేషన్ అన్న దగ్గర నుంచి నా ముఖంలో రంగులు మారిపోయినాయి. ఫలానా రోజు ఆపరేషన్ చేస్తామని వాళ్ళు నిర్ధారణ కూడా చేశారు. ఆ రోజు వెళ్ళాను హాస్పిటల్కి. ఆవిడ నా ముఖం చూసి అన్నది, ఏమన్నా అంత విచారంగా ఉన్నారు మీరంటే, నేనేమన్నా తెలుసా, ఆపరేషన్ కదక్క అన్నాను. అనేసరికి ఆమె పక్క నవ్వి కాసేపు, నేను 3 సార్లు ఇక్కడి నుంచి ఇక్కడ కోయించుకున్నా బ్రదర్ అనింది. ఒక ఆడ మనిషి 3 సార్లు ఇక్కడి నుంచి ఇక్కడికి కోయించుకుంటే నేను మగోడిని ఈ చిన్న గడ్డ కోయించుకోవడానికి నేను భయపడాలా? సిగ్గు అనిపించింది. ఎక్కడ లేని ధైర్యం వచ్చింది. అప్పుడు చెప్పాను డాక్టర్స్కి, మీ ఇష్టం, చెయ్యి అవతలు పడేసి కోసుకుంటారో ఏం చేసుకుంటారో నాకు తెలియదు అన్నట్టుగా అప్పగించేసి. ఎట్లొచ్చింది ఈ ధైర్యం? ఈ ధైర్యం ఎట్లా వచ్చింది అంటే మనసును సిద్ధపరచుకోవటం. నేను శ్రమపడాలి, నేను కష్టపడాలి, నేను కోయబడాలి, నేను చంపబడాలి. ఒకవేళ అట్లా వస్తే పరిస్థితుల్లో నా మనసును సిద్ధపరచుకోవటం. మనసు సిద్ధమైందనంటే ఇక దేన్నైనా మనం ఎదుర్కోవడానికి అదే మన ఆయుధం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోండి. అదే కానీ ఒకవేళ మన మనసు అయితే, పెరిగితన మనసు కాదు దేవుడు మనకిచ్చింది, తనం గల ఆత్మను కాదు దేవుడు మనకిచ్చింది, ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మనిచ్చాడు. అందుకే బైపాస్ సర్జరీకి పోతున్నప్పుడు కూడా నాకు కించిత్తైనా భయం అనిపించలేదు. నాకేమో షుగర్ ఉంది, బీపీ ఉంది. డాక్టర్స్ లోపలికి తీసుకెళ్తున్నప్పుడు నన్ను చాలా కన్సోల్ చేస్తున్నారు. భయపడకండి సార్, మా దగ్గర మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి టీం ఉన్నారు, చాలా చక్కగా చేస్తారు, మీరేం భయపడకండి అంటే, నేను ఎక్కడ భయపడ్డాను? నాకు భయమే లేదు, చావంటే అసలే భయం లేదు నాకు. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అప్పగించుకున్నాను. నేను వాళ్ళకి ధైర్యం చెప్పాను, బాగా కోయండి అని. అర్థమైందా? కారణం ఏంటంటే మనసును దిట్టపరుచుకున్నాం కనుక, మనసును సిద్ధపరచుకున్నాం కనుక అది ఏదో కష్టం అనిపించదు. ఇక ఎప్పుడైతే మన మనసు సిద్ధపడదో రాజీ కొరకైన ప్రయత్నాలు చేస్తాం. నేను కూడా నీవాడిని, మేము కూడా, మాకు కూడా అదే అభిప్రాయం, మిమ్మల్ని ఏం అనాలని మా ఉద్దేశం కాదు, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడి రాజీ పడేదానికి ప్రయత్నం చేస్తాం. నో, సత్యం కొరకు నిలబడాలా, సత్యమే మాట్లాడాలా, సత్యం కొరకు ఏదైనా కూడా ఎట్టి పరిస్థితులైనా ఎదుర్కోవడానికి మనం సిద్ధపడాలి. అపోస్తలుడైనటువంటి పౌలు తన సహపని వారిలో ఈ సుగుణాలు మనం చూడగలుగుతాం. అంతేగాని రాజీ పడేటువంటి గుంపులో, గలిబిలిగా ఉండేటువంటి గుంపులో, తప్పించుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి గుంపులో మనం ఉండకూడదు. అట్టి పిరిగితనం ఒకవేళ నీలో ఉంటే ప్రభుని అడగాల, ప్రభు తీసేయి నాలో నుండి ఇట్టి పిరిగితనం. రెండవది, ఒకవేళ
సరిగా నీకు ప్రవర్తించేదానికి, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చేదానికి చేత కాకుండా ఉంటే, ప్రభా నాకు జ్ఞానం ఇవ్వు అని అడగాలి. ఆ సమయంలో నేను ఏం మాట్లాడాలో, ఏం తెలియచేయాలో, సరి అయినటువంటి ప్రత్యుత్తరం నేను ఇచ్చేదానికి నాకు జ్ఞానం ఇవ్వు. అపోస్తలుడైన పౌలు ఆ రీతిగా ప్రవర్తించాడు. ఒక సందర్భంలో బాగా చితకబాది, తర్వాత వాళ్ళకి అర్థమైందంట పౌలు రోమీయుడన్న సంగతి అర్థమయ్యి, వామ్మో చాలా పొరపాటు చేసామే అని చెప్పేసి వచ్చి చైన్లను ఇప్పేసి, మీరు వెళ్ళిపోండి బాబు, మీరు వెళ్ళిపోండి తొందరగా అంటే, పౌలు అంటాడు, మేము ఎందుకు వెళ్ళిపోవాలా? రోమీయుడైనటువంటి వాడిని విచారణ చేయకుండానే మీకు శిక్షించే అధికారం ఉందా అంటే, వాళ్ళకి ఇంకా టారెత్తిపోయింది. ఓరే నాయను. సో పౌలు చాలా జ్ఞానంగా వ్యవహరిస్తూ వచ్చినాడు ఆ సందర్భాల్లో. సో అట్టి జ్ఞానము మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉండాలి. తద్వారానే సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఇతరులకు మనం బోధిస్తున్నప్పుడు, బోధనలో ఉన్నప్పుడు మేము కూడా ఒక చోటికి సువార్తకి వెళ్ళాము. ఊరంతా ప్రకటించాము, లాస్ట్ స్టాప్ వేస్తున్నాము, మొత్తం ఊరు కదిలొచ్చింది. ఊరూరు కదిలొచ్చి ఇక వాళ్ళు అర్థమీదేవి మహాదేవి అని కేకలేసినట్టు వాళ్ళు కూడా భారత్ మాతాకి జై అనుకుంటూ వచ్చారు. వాళ్ళల్లో ఒకడు నాయకుడు, అసలు ఎవడయా మీకు ఇచ్చింది అధికారం ఇక్కడ ప్రకటించడానికి అన్నాడు. గట్టిగా కేకలేస్తున్నాడు. నేను అన్నాను, ఎవరివ్వాలి సార్ అన్నాను. ఎవరివ్వాలి సార్ అంటే వాడి దగ్గర ఆన్సర్ లేదు. మరి ఎవరు ఇవ్వాలి కూడా తెలియాలి కదా వాడికి. వాడి దగ్గర ఆన్సర్ లేదు, సైలెంట్ అయిపోయాడు. మరి ఎందుకు సైలెంట్ అయ్యాడో తెలీదు. ఇంకా మేమంతా కదిలి వచ్చాం. సో ఏ సమయంలో ఏం మాట్లాడాలి అన్నటువంటి విషయంలో దేవుడు కావలసిన దైవికమైన జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తాడు. ఎలా వ్యవహరించాలో కూడా మనకు దేవుడు బయలుపరుస్తాడు. సో అపోస్తలుడైనటువంటి పౌలు సమాజ మందిరంలోనికి వెళ్ళకపోవటానికి తన పిరికితనం కాదు, కానీ దైవికమైన జ్ఞానం తనకు దోహదపడింది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం.